రైట్ రైట్ చూసాం కదా సార్, కాలర్స్ చెప్పిన దాన్ని బట్టి కూడా రైట్. మనకి ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కిరణ్ కుమార్ గారు. సో కాలర్స్ చెప్తుంది వింటూ ఉన్నారు, విద్యార్థులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు. అదేవిధంగా 20% ఇలాంటి కార్పొరేట్స్ కాలేజెస్ స్కూల్స్లో జాయిన్ అవుతారు, మిగతా 80% కూడా వాళ్ళు వాళ్ళ తాహతకి మించి అయినప్పటికీ కూడా అప్పులు చేసి మరీ కూడా కొన్ని జాయిన్ చేయడం జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి విద్యా వ్యవస్థ మీద? సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇందాక కాలర్స్ కూడా మెన్షన్ చేసినట్లు ఒక 2-3 విద్యా సంస్థలు మొత్తం ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా చాలా వరకు ఇంటర్మీడియట్ నియర్లీ అరౌండ్ 60-70% ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది మొత్తం నెక్సెస్ అయిపోయింది సార్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత గవర్నమెంట్, ఈ మొత్తము ఒక నెక్సెస్ లెక్క పనిచేస్తున్నారు. మేము చాలాసార్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. చాలా విద్యాసంస్థలు, ఇప్పుడు మనం చదువుతున్నది ఎక్స్ అన్న విద్యాసంస్థ గురించి ఇందాక కాలర్స్ కూడా మెన్షన్ చేశారు, శ్రీ చైతన్య గురించి మెన్షన్ చేశారు. శ్రీ చైతన్యంలో చదివిస్తున్న పేరెంట్స్ చాలామందికి తెలుసు, వాళ్ళకి ఇచ్చే లాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేసరికి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పేరు శ్రీ చైతన్య అన్నది ఉన్నది. వేరే ఇన్స్టిట్యూషన్ ఏదో వీనస్ అనో, వికాస్ అనో, లేకపోతే డిఫరెంట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ పేర్లు పెట్టేసి చేస్తున్నారు. ఈ శ్రీ చైతన్య నారాయణ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమైపోయాయి అంటే, అసలు ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ స్పోర్ట్స్ ఏరియా ఎంత ఉండాలి, ఆ వెంటిలేషన్ ఎలా ఉండాలి, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏం చూసుకోకుండా ఒక రకంగా చూసినట్లయితే విద్యార్థులు ఒక జైల్లో ఉన్నట్టుగా అక్కడ ఒక మెకానికల్ లైఫ్లో ఉన్నారు. చాలామంది స్టడీస్ కూడా జరిగాయి, సైకలాజికల్ స్టడీస్ మా సెంట్రల్ యూనివర్సిటీస్లో జరిగాయి. చాలా విద్యాసంస్థల్లో ఉన్నత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సైకలాజికల్ డిపార్ట్మెంట్స్ కూడా స్టడీ చేశారు. వీళ్ళు చాలా స్ట్రెస్లోకి లోన్ అవుతున్నారు. పొద్దున వాళ్ళ సార్ ఇందాక 8 to 8 అన్నారు, ఇంకా ముందే మొదలవుతుంది. వీళ్ళు 6కో 5కో లేపడం, చాలా 6 కల్లా వాళ్ళు బ్రేక్ఫాస్ట్, 7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, 8 కల్లా క్లాసెస్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ స్టడీ అవర్స్ అనడం, ఆ స్టడీ అవర్స్లో కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి 8 to 9 దాకా చేయడం, తర్వాత ఎగ్జామినేషన్ రోజుకు ఒక 2-3 ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళ మీద స్ట్రెస్ అన్నది చాలా ఎక్కువ అవడం వల్ల చాలా కేసెస్, మనం సూసైడ్ కేసెస్, చిన్న పిల్లలు అరౌండ్ 16, 17, 18 ఇయర్స్ పిల్లలు సూసైడ్ దాకా తీసుకుని వెళ్ళి సూసైడ్ చేసుకొని కమిట్ చేసుకొని చాలామంది చనిపోతుంటే విద్యార్థులు, చాలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాధను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఒక డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలనో, మంచి కాలేజెస్లో తీసుకురావాలనో వాళ్ళు చదివిస్తున్నారు. ఇప్పుడు ఐఐటి, మా లాంటి సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే ఐఐటి, లేకపోతే ఐఐఎమ్స్ అంటే డిగ్రీ ఎంబీఏ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో చదివించాలన్న ఒకే ఒక దీంతో వీళ్ళకి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి వీళ్ళు విద్యాసంస్థలో చదువుతున్నారు. వీళ్ళకంటూ ఒక నియంత్రణ లేకుండా పోయింది సార్. ఇందా సార్ మెన్షన్ చేస్తున్నారు, ఫీ నియంత్రణ చేసే కమిటీస్ కూడా ఎంతవరకు పనిచేస్తున్నాయంటే దానికి ఒక క్వశ్చన్ మార్కే. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మానియా ఎక్కువైపోయింది. ఈ ఐఐటీస్, ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచే ఐఐటి కోచింగ్ అనేసి మొదలు పెడుతున్నారు. అది ఇంటర్మీడియట్ వచ్చేసరికి అదొక పెద్ద అచీవ్మెంట్ లెక్క చూసుకొని వాళ్ళు చూస్తున్నారు. మహా అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్లో వచ్చే ఒక ర్యాంకింగ్స్ చూసినట్లయితే అందరికీ ఇవ్వలేరు. లక్షల్లో ప్రిపేర్ అవుతే వేలల్లోనే వీళ్ళకి వస్తుంది. వీళ్ళని డైవర్సిఫైగా చూడట్లేదు పేరెంట్స్ కూడా. వీళ్ళకి ఓన్లీ బీటెక్ లేకపోతే బైపీసీ, ఎంపీసీలోనే చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఏమన్నా ఆర్ట్స్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్లో కానీ, లేకపోతే కామర్స్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే కామర్స్ వైపు కానీ, డైవర్సిఫికేషన్ వెళ్లకుండా ఈ 2-3 స్ట్రీమ్స్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం వస్తుంది. నియంత్రణ అన్నది లేకుండా పోయింది. గవర్నమెంట్కి అంతా తెలుసు ఈ విషయంలో ఏం జరుగుతుంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలా సర్టిఫికేషన్ ఇస్తున్నారు, ఎలా వైలేషన్ అయినా కూడా సర్టిఫికేషన్ ఇస్తున్నారు, ఎంత కరప్షన్ జరుగుతుంది. ఇప్పుడు మన చూసినట్లయితే ఐటీ రైట్స్ జరిగాయి, అక్కడ చాలా తక్కువ అమౌంటే చూపిస్తుంది. మనందరికి కూడా తెలుసు కోట్లలో ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. అన్అకౌంటెడ్ మనీనే ఇక్కడ జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, వాళ్ళ అకౌంట్ నెంబర్ ప్రొవైడ్ చేయట్లేదు, బ్యాంక్ అకౌంట్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. చాలా అన్అకౌంటెడ్గా ఈ మనీ అన్నది అక్కడ సర్క్యులేట్ అవుతుంది. చాలా వైలేషన్స్ జరుగుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ కూడా చాలా ఏం తెలియనట్టుగా అక్కడ, ఎందుకంటే వాళ్ళకి నెక్సెస్ డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో చూస్తాం కదా, ఈ కార్పొరేట్ ఏదైతే దోపిడీ ఉందో, కాలేజెస్ కావచ్చు, స్కూల్స్